హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీ శ్రీనివాసుణ్ణి విఘ్నసోక్తమైనటువంటి విగ్రహారాధన మార్గము ద్వారా ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే హరి ఆరాధనం ఎలా ఉంటుంది అనంటే, హరి యొక్క ఆరాధనం, హరినామ స్మరణం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనకు పెద్దలు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః. లోపల దుష్టచిత్తము కలిగినటువంటి వారైనా కూడా భక్తి ప్రపత్తులతో ఒక్కసారి హరి అంటే చాలట. భక్తి ప్రపత్తులతో వారు చేసినటువంటి ఆ హరినామ స్మరణము హరతి పాపాని, సకల పాపముల నుండి వాళ్ళని బయటపడేస్తుంది అని అంటున్నారు. అంత గొప్పదండి హరినామ స్మరణము. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః. దీనికి ఉపమానం చెప్పారు. అనిచ్ఛయాపి సంస్పృష్టః దహత్యేవ హి పావకః. ఒక అగ్ని అక్కడ భగభగా మండుతూ ఉన్నది. భగభగా మండుతూ ఉన్నటువంటి ఆ అగ్నిని నీకు ఇష్టం లేకుండానే, ఏమాత్రము నీకు భక్తి ప్రపత్తులు ప్రేమానురాగాలు లేకుండానే, చూసుకోకుండానే, తెలియకుండానే గబుక్కు మన చేత్తో వెళ్ళి నిప్పును పట్టుకున్నాం అనుకోండి, అది కాలుతుందా కాలదా? నువ్వు తెలిసి పట్టుకున్నా, తెలుసుకోకుండా పట్టుకున్నా, చూసి పట్టుకున్నా, చూసుకోకుండా పట్టుకున్నా, ఒకసారి తాగితే కాలడం అనేటువంటిది ఆ అగ్ని యొక్క స్వాభావిక స్వభావం. అది ఎలానో హరినామము కూడా అగ్ని వంటిదే. ఒకసారి పలికితే చాలు ఆ పుణ్యఫలం వచ్చి తీరుతుంది. ఏ విధంగా అయితే నీకు ఇష్టమున్నా లేకపోయినా, చూసినా చూడకపోయినా అగ్నిని పట్టుకుంటే నీ చెయ్యి ఎలా కాలిపోతుందో, అదేవిధంగా హరినామాన్ని కనుక ఒక్కసారి నీవు పలికావు అనంటే ఖచ్చితముగా నీలో ఉన్నటువంటి పాప పంకీలములన్నీ కూడా కాలిపోతాయి. హరినామ స్మరణ ద్వారా నీ శరీరముకు ఏమాత్రము కూడా లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హరినామ స్మరణ ద్వారా కాలిపోతాయి. అది నిప్పు లాంటిది అని చెప్పి చాలా గొప్పగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే అంటున్నారు, హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టః దహత్యేవ హి పావకః. మరి ఇంత గొప్పదైనటువంటి హరినామ స్మరణని నిత్యము నిరంతరము కూడా మనం చేస్తూ మన జీవితాన్ని విశేషించి ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని చరితార్థం చేసుకుందాం.